దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదనే విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలుసునని అన్నారు. ఇక ఇవే అంశాలపై మరిన్ని వివరాలు బీజేపీ ఎంపీ డీకే అరుణతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటే దాన్ని ఏ విధంగా బీజేపీ మాత్రం ఏ విధంగా చూస్తుంది, దానికి సంబంధించి బీజేపీ సీనియర్ నేత ఎంపీ డీకే అరుణ మన మధ్య ఉన్నారు. అడిగి చెప్పండి మేడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. దీన్ని చెప్పిన ఇంతకుముందే ఊర్లో పెండ్లు అవుతుంటే కుక్కలు హడావిడి చేస్తాయంట, అట్లా ఉంది వీళ్ళ వ్యవహారం. వీళ్ళకి ఏం సంబంధము? వీళ్ళ పోరాటమే లేదు. దాంట్లో పోరాటంలో వీళ్ళు దూరిండ్రు వాళ్ళ క్రెడిబిలిటీ కోసం. మేమేదో చేస్తున్నాం, దీంట్లో మేము కూడా ఉన్నామని చెప్పుకొని ఇంకా దూరిండ్రు. వాళ్ళు సంకలు గుద్దుకోవాల్సిన అవసరమే లేదు, వాళ్ళు సంతోషపడాల్సిన అవసరం లేదు, సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అంటే రాహుల్ గాంధీ ఏదైతే ధర్నా చేశాడో ధర్నా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చర్చలకు రావడానికి కూడా ప్రధాన కారణం రాహుల్ గాంధీ అనేది వాళ్ళ రాహుల్ గాంధీ కానే కాదు. రాహుల్ గాంధీ చర్చనే చేయలేడు పార్లమెంట్లో. ఆయన చూసి భయపడేది ఏముంటుంది? ఆయన నిజంగా అపోజిషన్ లీడర్గా ఉండి పార్లమెంట్లో చర్చలో పాల్గొని చర్చలో చర్చించి ఉంటే, ఆయన సలహాలు సూచనలు ఇచ్చి ఉంటే, ఆయన మాట్లాడి ఉంటే, ఆయన ఏం చెప్తున్నాడో ఏమో తెలిసేది. ఊరికే లోపల ఏం మాట్లాడక బయట మేమేదో చేస్తున్నాం, ఎవరో ధర్నా చేస్తుంటే నేను కూడా పోయి ధర్నా చేయాలి, నాకు కూడా ఇంత మార్కులు రావాలి, ఆ మార్కులు నేను కొట్టాలని పోయినటువంటి వ్యక్తే తప్ప కాపీ కొట్టిండు. కాపీ కొట్టి రాస్తే ఎగ్జామ్లో పాస్ అవుతారా? కాపీ కొట్టి రాసిన ఎగ్జామ్ పాస్ ఎట్లుంటుంది? సో అట్లా ఆయనది ఏ మాత్రం కూడా రాహుల్ గాంధీ యొక్క ప్రభావం లేదు దీంట్లో. ఆయన ప్రభావం ఈజ్ నిల్. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో దేశంలో మోడీ పతనం ప్రారంభమైంది. మొన్న ప్రభాకర్ మాట్లాడుతున్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రాజీనామాతో ప్రతిపక్షాల యొక్క కంప్లీట్ వాళ్ళ యొక్క పతనం స్టార్ట్ అయింది. ప్రతిపక్షాల యొక్క పతనం స్టార్ట్ అయింది. భారతీయ జనతా పార్టీది కాదు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాదు. వీళ్ళంతా కూడా విద్యార్థుల్ని రెచ్చగొట్టి అనేక మందిని ఇక్కడి నుంచి పంపించి, వ్యతిరేకుల్ని ఢిల్లీకి పంపించి, రైళ్లు నింపించి, హోటళ్ళు బుక్ చేసి, వాళ్ళకి స్విగ్గీలు బుక్ చేసి, జొమాటోలు బుక్ చేసి, దీన్ని ఏదో ఈ యొక్క ఉద్యమంలో వీళ్ళు పాతదారులే, దాన్ని ఏదో డిస్టర్బ్ చేయాలి, ఈ దేశాన్ని అస్థిరపరచాలని చేసినటువంటి పార్టీలు ఇవన్నీ. విద్యార్థులకు బాగుకోనటువంటి పార్టీలు కాదు. వీళ్ళు ఇంతకుముందు ఎంతమంది వీళ్ళ మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మన రాష్ట్రంలో పేపర్లు లీక్ కాలే. ఈ ప్రభుత్వంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్లు లీక్ కాలే, అనేక రాష్ట్రాల్లో పేపర్లు లీక్ అయ్యి. ఇదేం ఫస్ట్ టైం జరిగింది ఇదేదో అరే జరిగినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మీరు పార్లమెంట్లో చర్చించి ఇటువంటి మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే సూచనలు ఇవ్వాలా, కఠినమైన చట్టాలు చేయడానికి మీరు దాంట్లో పాత్రదారులు కావాలి. అంతే తప్ప పిల్లలను రెచ్చగొట్టి, విద్యార్థులను రెచ్చగొట్టి, తల్లిదండ్రులను టెన్షన్ గురి చేసి, పిల్లలకి అసలు తల్లిదండ్రులను తెలియకుండా కూడా పిల్లల పాపం హైదరాబాద్ వీళ్ళ రెచ్చిపోయినటువంటి వీళ్ళ రెచ్చగొట్టి దాన్ని చూసి ఎంతోమంది పిల్లలు అబద్ధాలు చెప్పి తీసుకుపోయింది వీళ్ళు ఢిల్లీకి. సో ఇవన్నీ కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసేటువంటి ఆ ప్రతిపక్ష పార్టీలు పందినటువంటి ఒక పన్నాగం, ఒక కుట్ర. ఈ దేశాన్ని అస్థిరపరచాలి, దీంట్లో యాంటీ నేషనలిస్టులు అందరినీ కూడా దీంట్లో దూరిపోయినరు. నరేంద్ర మోదీ గారికి వస్తున్నటువంటి ఆదరణను చూడలేక ఏ విధంగానైనా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారికి వస్తున్నటువంటి ఆదరణ కీర్తిని దాన్ని డ్యామేజ్ చేయాలని చేసినటువంటి ప్రయత్నాలను స్పష్టంగా కనపడుతుంది. ఇంతకంటే స్పష్టంగా ప్రజలకందరికీ కూడా ఈ విషయాలు అన్నీ అర్థం కావాలి. ఒక్కొక్కటి తెర మీదకి వస్తాయి రేపు ఎవరెవరు ఏమేది, వెనక ఎవరెవరు ఉన్నారు, దీని పాతదారులు ఎవరు, వెనక సూత్రధారులు ఎవరు, ఏ విధంగా ఈ భారతదేశాన్ని అస్థిరపరచాలనుకున్నారు, ఏ విధంగా శత్రు దేశాలన్నింటితో వీళ్ళు చేతులు కలిపిండ్రు, ఎంతమంది దీంట్లో వెనక ఉన్నారనే విషయాలు సమయం అన్నీ బయటికి వస్తాయి. మేడం, గతంలో కూడా బీజేపీ పార్టీ కూడా గతంలో పేపర్ లీక్ అవుతే ధర్నాలు చేశారు. ఇప్పుడు ధర్నాలు చేస్తే విద్రోహ శక్తులు అంటున్నారు అని రాదు. ధర్నాలు చేయడానికి ఎవరైనా ధర్నాలు చేయొచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. ధర్నాలు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేయడానికి తప్పు పడతలేము. అబద్ధాలు చెప్పి అంటే ప్రజలను రెచ్చగొట్టి దాంట్లో అసాంఘిక శక్తులను దూరబెట్టి ప్రభుత్వాన్ని ఇక్కడ విచ్ఛిన్నం చేయాలని, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని వీళ్ళు పడిన కుట్రలో బాలేమంటున్నాం. అది కరెక్ట్ కాదు. మన దేశానికి నష్టం చేసే పని వీళ్ళు అందరూ చేస్తున్నారు అని చెప్తున్నాం. భారతదేశాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కీర్తి వస్తుంటే వీళ్ళు చూడలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా శత్రు దేశాలన్నీ భారతదేశాన్ని చూసి ఈర్షపడుతుంటే ఆ ఈర్షలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. వాళ్ళు ఎర్చాగొట్టడము, ఈ దేశాన్ని అస్థిరపరచడము కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఉద్యమం చేయొద్దనలేదు, ప్రతిపక్షంగా పోరాడే హక్కు వాళ్ళకు ఉంది.
ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. దాన్ని ఏ రోజు ఎవరు కాదన్నారు. వాళ్ళు చేసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో అనేక అసాంఘిక శక్తులను దూరగొట్టి ప్రభుత్వం మీద, నరేంద్ర మోదీ గారి మీద వాళ్ళు చేయాలనుకున్నటువంటి దాడులు కానీ, వాళ్ళు అస్థిరపరచాలని చేస్తున్నటువంటి దుర్బుద్ధి కానీ పనిచేయలేవు అంటున్నాం. ఇది ఏదైతే రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కేవలం రేవంత్ రెడ్డి కలలు అంటున్నది తప్ప ఆ కళలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి వస్తాడో, ఏదైతే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తుండో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఏదో మోడీని బదలాం చేసేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది తప్ప అది సాధ్యం కాదనేది ఎంపీ డీకే అరుణ చెప్తున్న మాట. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.